ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా ఈ రోజు మీరు వినబోయే సంఘటన తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, ఇది ఒక అద్భుతమైన సంయోగం, ఒక శుభ సందర్భాన్ని తీసుకొచ్చింది. దీని కోసం సంవత్సరాలు కాదు, శతాబ్దాల నుండి నిరీక్షణ జరుగుతుంది. ఈ రోజు సామాన్యమైన రోజు కాదు. ఈ రోజు సాక్షాత్తు లక్ష్మీమాత స్వయంగా మీ ఇంటి గుమ్మం వద్ద వేచేయబోతున్నారు. ఇటువంటి సంయోగం ప్రతి ఒక్కరి జీవితంలో పదే పదే రాదు. అదృష్టమే స్వయంగా మీ తలుపు తట్టి నడిచి వచ్చే సమయం ఇది. అది కూడా ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా. అంటారు కదా, మీ తలరాతలో రాసి ఉన్నది 1,00,000 కష్టాలు వచ్చినా సరే మీకు దక్కి తీరుతుంది అని. కానీ అదృష్టమే స్వయంగా మీ వద్దకు నడిచి వచ్చినప్పుడు, సమృద్ధి మీ తలుపు తట్టినప్పుడు భగవంతుడి యొక్క అతిపెద్ద కృప మీ జీవితంలోకి దిగి రాబోతుందని అర్థం చేసుకోండి. ఈ రోజు అదే సంఘటన జరుగుతుంది. అవును స్నేహితులారా, ఈ రోజు 3 శుభయోగాలు ఒకేసారి మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇటువంటి అద్భుత యోగం 369 ఏళ్ల తరువాత మొదటిసారి ఏర్పడుతుంది. మీ ప్రతి చిన్న పెద్ద కళ ఇప్పటి వరకు మీకు అసంపూర్ణంగా, అసాధ్యంగా అనిపించిందో అది ఈ రోజు నిజం కావచ్చు. అందుకే మొదటగా మనం లక్ష్మీమాత, కుబేర భగవానుడు మరియు శనిదేవుడికి చేతులు జోడించి ప్రార్థిద్దాం. ఓ లక్ష్మీమాత, ధనదేవత కుబేర మహారాజా, ఓ కర్మల న్యాయాధికారి శనిదేవ, ఎవరైతే ఈ వీడియోను నిజాయితీ గల మనసుతో లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, అరహర మహాదేవ, జై కుబేర మహారాజ్, జై శనిదేవ, జై హనుమాన్ అని రాస్తారు, వారి జీవితంలో ఎంత ధనాన్ని, ఎన్ని సంతోషాలను కురిపించండి అంటే వారు స్వయంగా లెక్కించలేనంతగా అలసిపోవాలి. వారు పూర్తి కుటుంబంపై మీ కృపను సదా ఉంచండి. మరియు ఈనాటి గడియ మీ కోసం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. ఒక్కోసారి భగవంతుడు తన ప్రియ భక్తులను పరీక్షిస్తాడు. అదృష్టం మనల్ని వదిలేసిందని చాలాసార్లు అనిపిస్తుంది. మన కష్టానికి తగిన ఫలితం దొరకడం లేదనిపిస్తుంది. దుఃఖం, బాధలు జీవితంలో భాగమైపోయాయనిపిస్తుంది. కానీ నిజమేమిటంటే మన పరీక్ష పూర్తయ్యే వరకు భగవంతుడు మనకు అసలైన వరధనాన్ని ఇవ్వడు. ఈ రోజు ఈ సమయం వచ్చేసింది. ఇప్పుడు మీ పరీక్షలు ముగిసిపోతున్నాయి. ఇప్పుడు మీ అదృష్టం ప్రబలం కాబోతుంది. ఇప్పుడు మీ అదృష్ట ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి. రాబోయే కొన్ని గంటల్లో, ఈ రోజు తర్వాత మీ జీవితంలోని అతిపెద్ద అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, ఏ బాధలైతే ఏళ్ల తరబడి మిమ్మల్ని బాధించి ఉంచాయో అవన్నీ ఒక్కొక్కటిగా మాయమవడం మొదలవుతాయి. ఇది కేవలం ఊహ కాదు. ఇది మీరు ఏళ్ల తరబడి చేసిన తపస్సుకి, ప్రార్థనలకి దక్కిన దైవ సంకేతం. ఎవరి జాతకంలోనైతే లక్ష్మీమాత మరియు భోలేనాథ్ యొక్క విశేషమైన కృప ఉంటుందో, ఎవరి జీవితంలోనైతే లక్ష్మీమాత మరియు హనుమంతుడి కృప, విశ్లేష కృప ఉంటుందో, వారి జీవితంలో దుఃఖం, బాధ నిలవలేదు. ఇప్పుడు ఇదే కృప, అదే సౌభాగ్యం మీ జాతకంలో దిగి రాబోతుంది. కానీ స్నేహితులారా, మీరు కూడా కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే అదృష్టానికి సంబంధించి ఈ సమయం చాలా సున్నితమైనది. చిన్న తప్పు కూడా మీ శుభయోగ ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు నేను మీకు 3 ముఖ్యమైన తప్పుల గురించి చెప్పబోతున్నాను. వీటిని గనుక మీరు జీవితం నుండి తొలగిస్తే లక్ష్మీమాత మీ ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉంటుంది. మొదటి తప్పు, మత్తు పదార్థాలు లేదా వ్యసన వస్తువులను సేవించడం. ఆవేశంలో వచ్చి అసభ్య పదజాలం వాడడం, కోపంతో వచ్చి మీ ఇంట్లో వారితోనే గొడవ పడడం. ఇటువంటి సమయంలో లక్ష్మీదేవి కోపగించుకొని ఇంటి నుండి వెళ్లిపోతుంది. రెండవ పెద్ద తప్పు, తమాషాకి కూడా ఎవరిని తక్కువ చేసి చూడడం, వారిని అవమానించడం, ఎవరి ఆత్మగౌరవాన్ని అయినా దెబ్బతీయడం. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరి అదృష్టం వారి కర్మలతోనే ముడిపడి ఉంటుంది. ఒకవేళ మనం ఎవరికైనా కిందకు పడేస్తే మన అదృష్ట శక్తి కూడా క్షీణిస్తుంది. మూడవ తప్పు, అసూయ, ద్వేషం భావన కలిగి ఉండడం. ఒకవేళ ఎవరి ఎదుగుదలనైనా చూసి మీ మనసులో ద్వేషం వస్తే మీ అదృష్టాన్ని మీరే కాల్చుకున్నారని అర్థం చేసుకోండి. నిజమైన సమృద్ధి మరియు శాశ్వత సుఖ సంపదలు అక్కడే వస్తాయి, ఎక్కడైతే మనం ఇతరుల సంతోషంలో కూడా సంతోషంగా ఉండడం నేర్చుకుంటామో, వారి ఎదుగుదలని కోరుకుంటామో. ఒకవేళ మీరు ఈ 3 విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ రోజు నుండే మీ జీవితంలో అటువంటి శుభచక్రం మొదలవుతుంది. అది మిమ్మల్ని ధనం, గౌరవం మరియు శాశ్వత సంతోషాల వైపు తీసుకెళ్తుంది. స్నేహితులారా, ఈ విషయాలు ఈ రోజు సాధారణ నియమాలు కావు. ఇవి మన ప్రాచీన ఋషులు, మునులు ఇచ్చిన సూత్రాలు. ఈ రోజు వీటిని పాటించండి. చూడండి జీవితంలోని ప్రతి భాగం ఎలా వికసిస్తుందో. ఇప్పుడు నేను మీకు ఆ పరిహారాల గురించి వివరంగా చెప్తాను. వీటి అవసరం ఈ రోజు అత్యధికంగా ఉంటుంది. తద్వారా మీ ఇంటి ఖజానా ఎప్పుడు ఖాళీ అవ్వదు. లక్ష్మీమాత వాసం మీ ఇంట్లో సదా ఉంటుంది. అలాగే తెలుసుకుందాం. ఈ రోజు మీ ప్రేమ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతుంది, ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, కెరియర్ లో ఏ పెద్ద శుభవార్తలు మీ పాదాలను ముద్దాడబోతున్నాయి, ధన సంబంధిత మరియు కుటుంబ జీవితంలో ఏ పెద్ద సంతోషాలు లభిస్తాయి, ఇవన్నీ మేము మీకు వివరంగా చెప్పబోతున్నాము. స్నేహితులారా, జీవితంలో ఇంత పెద్ద దైవ సంయోగం వచ్చినప్పుడు ఆ సమయంలో అన్ని వైపులా ఒక కొత్త శక్తి సంచారం అనుభవంలోకి వస్తుంది. స్నేహితులారా, జీవితంలో ఇంత పెద్ద దైవ సంయోగం వచ్చినప్పుడు ఆ సమయంలో అన్ని వైపులా ఒక కొత్త శక్తి సంచారం అనుభవంలోకి
వస్తుంది. ఈ రోజు మీ అదృష్ట ఖజానా, అది కూడా లక్ష్మీమాత మరియు కుబేర మహారాజ్ ఆశీస్సుతో మీ ఇంటి వరకు వస్తుంది అంటే మొదట మీ మనసుని మరియు ఇంటిని శుద్ధంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఏ మూల కూడా అపరిశుభ్రంగా వదలకండి. ముఖ్యంగా ఇంటి పూజా గది లేదా మీరు ధనం, నగలు ఉంచే స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఏ స్థానంలో అయితే మీరు లక్ష్మీమాతకు స్వాగతం పలుకుతారో అక్కడ దీపం వెలిగించండి. గులాబీ లేదా తామర పూలు సమర్పించండి మరియు నిజాయితీ గల మనసుతో ప్రార్థించండి. లక్ష్మీమాత కృప చూపి నా ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉండండి. నా జీవితాన్ని మీ ఆశీస్సుతో ధన్యం చేయండి. మరియు స్నేహితులారా, సూర్యుడు అస్తమించగానే సాయంత్రం 8 గంటలు అవ్వగానే మీరు గమనిస్తారు అకస్మాత్తుగా మీ మనసులో ఒక కొత్త సానుకూలత మొదలవుతుంది. ఇంటి వాతావరణం తేలికగా పండుగలా అనిపిస్తుంది. అదే సమయంలో ఏదైనా పాత సమస్య దానంటే అదే పరిష్కారం కావచ్చు. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు లేదా ఎవరైనా పాత స్నేహితుడు లేదా బంధువు నుండి శుభవార్త వినవచ్చు. ఇవన్నీ కేవలం తాత్కాలికం కాదు, మనం మాట్లాడుకుంటున్న అరుదైన శుభయోగ ప్రభావం. ఈ సమయంలో మీరు 3 విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మొదటిది, మనసులో ఎటువంటి ప్రతికూలతను రానివ్వకండి. ఎవరైనా ఏమైనా అన్నా సరే శాంతంగా ఉండండి, గొడవలు అసలు చేయవద్దు. రెండవది, సాయంత్రం వేళ ఇంట్లో నెయ్యి దీపం వెలిగించి అందులో కొద్దిగా పసుపు లేదా కుంకుమ వేయండి. దీని వల్ల సానుకూల శక్తి సంచారం ఇంకా వేగమవుతుంది. మూడవది, ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీరు, బియ్యం మరియు 3 లవంగాలు ఉంచి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 1 ఉచ్చరించండి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు దూరంగా ఉంటాయి మరియు లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది. ఇక ప్రేమ జీవితం గురించి మాట్లాడితే స్నేహితులారా, ఈ రోజున శుభయోగం కేవలం ధనం మరియు విజయం వరకే పరిమితం కాదు. ఇది మీ సంబంధాల్లో కూడా కొత్త శక్తిని, కొత్త మాధుర్యాన్ని తీసుకొస్తుంది. ఎవరి సంబంధాల్లో అయితే దూరాలు ఉన్నాయో అవి తగ్గుతాయి, పాత గొడవలు సద్దుమణుగుతాయి. ఎవరైనా అలకగా ఉన్న భాగస్వామి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఎవరి మనసైనా విరిగిపోయి ఉంటే వారికి ఈ రోజు మళ్లీ నమ్మకం మరియు నిజమైన ప్రేమ దొరికే సంకేతాలున్నాయి. ఇదంతా మీ కర్మలు మరియు లక్ష్మీమాత కృపఫలం. ఆరోగ్య పరంగా చూస్తే ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు, ఈ రోజు సాయంత్రం తర్వాత వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏదైనా ముఖ్యమైన చికిత్స లేదా మందు ఈ రోజు ఎక్కువగా ప్రభావం చూపుతుంది. శరీరం మరియు మనసు రెండింటికి శాంతి లభిస్తుంది. ఇంట్లోని వృద్ధులు ఆరోగ్యంలో కూడా అకస్మాత్ సానుకూల మార్పులు అనుభవించవచ్చు. ఇది భగవంతుడి కృతజ్ఞతలు చెప్పవలసిన సమయం. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోండి. జంక్ ఫుడ్ లేదా నూనెలో వేయించిన పదార్థాలు ఈ రోజు పొరపాటును కూడా తినవద్దు. కెరియర్ మరియు వ్యాపారం గురించి మాట్లాడితే స్నేహితులారా, ఈ రోజు సాయంత్రం తర్వాత మీ జీవితంలో అటువంటి అవకాశం రాబోతుంది. అది మీ పనిని కొత్త ఎత్తులకు తీసుకెళ్లగలదు. ఏదైనా కొత్త డీల్, కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త బాధ్యత దక్కవచ్చు. కాబట్టి మీ పాత కష్టానికి ఫలితం ఈ రోజు అకస్మాత్తుగా మీకు దక్కవచ్చు. ఏదైనా పెద్ద ఉద్యోగం లేదా ప్రమోషన్ వార్త కూడా రావచ్చు. ఎవరి వ్యాపారం అయితే ఆగిపోయిందో ఈ రోజు అందులో వేగం కనిపిస్తుంది. లక్ష్మీమాత మరియు కుబేర మహారాజ్ కృపతో మీ వ్యాపారంలో అకస్మాత్తుగా పెద్ద లాభం, కొత్త భాగస్వామ్యం లేదా ధనరాక సంకేతాలు ఉన్నాయి. ఇక కుటుంబం మరియు ఇంటి గురించి మాట్లాడితే ఈనాటి శుభయోగంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆత్మీయత మరియు సమన్యాయం పెరుగుతాయి. పాత గొడవలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో నవ్వుల వాతావరణం ఏర్పడుతుంది. సంతానం వైపు నుండి ఏదైనా శుభవార్త అందవచ్చు. కుటుంబంలో ఏదైనా శుభకార్యం ప్రారంభం కావచ్చు. పెద్దల ఆశీర్వాదం మరియు చిన్నపిల్లల చిరునవ్వు, ఈ 2 విషయాలు ఈ రోజు మీ ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తాయి. మరియు అతిపెద్ద సంకేతం స్నేహితులారా, ఈ రోజు ఎవరైతే నిజాయితీ గల మనసుతో లక్ష్మీమాతను ఆహ్వానిస్తారో, తమ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారో, ఇతర పట్ల సద్భావత కలిగి ఉంటారో వారి జీవితంలో ఇక ఎప్పటికీ ధనానికి మరియు సంతోషాలకు లోటు ఉండదు. మీరు ఈ వీడియోను జాగ్రత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్ లో జై మహాలక్ష్మి, జై హనుమాన్, జై కుబేర మహారాజ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది కేవలం మీ కోసమే శుభం కాదు, ఇది మీ లోపల ఉన్న శక్తిని కూడా చైతన్యవంతం చేస్తుంది. జీవితంలో ఇంత పెద్ద మార్పు వస్తున్నప్పుడు 369 ఏళ్ల తర్వాత గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. దాని సంకేతాలు కూడా అసాధారణంగా ఉంటాయి. మీరు గమనిస్తారు, ఇంట్లో ఏదో ఒక సానుకూల మార్పు కనిపిస్తుంది. అకస్మాత్తుగా గాలి వేగంగా మారడం, ఇంట్లోకి ప్రవేశించగానే ఒక చల్లని అనుభూతి కలగడం లేదా ఏదైనా తెలియని సుగంధం మిమ్మల్ని చుట్టుముట్టడం, ఇవన్నీ కూడా లక్ష్మీమాత రాకకు సంకేతాలు. ఇదంతా దైవశక్తి ప్రవాహ ఫలితం. ఇటువంటి సంకేతాలను విస్మరించవద్దు. ఇవి మీ జాతకంలో నడుస్తున్న దైవశక్తి ఫలితం. ఇప్పుడు ఎవరి జీవితంలో అయితే చాలా కాలంగా ఆర్థిక సంక్షోభం నడుస్తుందో, అప్పు తీర్చలేకపోతున్నారో లేదా పదే పనులు పూర్తవుతూ ఆగిపోతున్నాయో, ఈ రోజు తర్వాత ఆ శాపం నుండి విముక్తి లభిస్తుంది. కానీ ఒక నిబద్ధత ఉంది. మీరు మీ ఆలోచనలను పూర్తిగా సానుకూలంగా మార్చుకోవాలి. మీ పాత భయం, ఆందోళన మరియు నిరాశను వదిలి కొత్త ప్రారంభం చేయాలి. ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈనాటి యోగం పితృదేవతల కృప కూడా అత్యంత బలవంతనీయంగా మారుస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో చాలా రోజుల నుండి ధన సంబంధిత ఏదైనా వస్తువు పోయి ఉంటే, ఏదైనా కాగితం లేదా ఏదైనా ముఖ్యమైన వస్తువు దొరకడం లేదంటే, ఈ రోజు తర్వాత అనగా రాబోయే
రాబోయే 24 గంటల తర్వాత అది దొరికే అవకాశం కూడా ఉంది. ఇది జీవితంలో మూసుకుపోయిన ద్వారాలు తెరుచుకునే సమయం. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరుకుతాయి. వీడిపోయిన సంబంధాలు మెరుగుపడతాయి మరియు ఆటంకాలు అకస్మాత్తుగా మూసిపోతాయి. స్నేహితులారా, ఇటువంటి సమయంలో ఎవరైతే తమ ఇంటి తలుపు తెరిచి ఉంచుతారో, ఎవరైతే దేవతా భజన చేస్తారో, ఎవరి ఇంట్లో అయితే దీపపు వెలుగు ఎప్పుడు ఆరిపోదో వారి జీవితంలో లక్ష్మీమాత శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఇప్పుడు ఇంటికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన పరిహారం గురించి కూడా తెలుసుకుందాం. ఈ రోజు అంటే సూర్య సమయానికి సరిగ్గా ముందు ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంగా జలం చల్లండి. అక్కడ ఎరుపు లేదా గులాబీ రంగు చిన్న ఆసనం వేయండి. దానిపై లక్ష్మీదేవి పటం లేదా ఏదైనా వెండి నాణం ఉంచండి. దాన్ని కుంకుమ, పసుపు మరియు అక్షంతలతో అలంకరించండి. ఆపై 11 సార్లు శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని జపించండి. ఆ తరువాత ఆ నాణాన్ని మీ బీరువాలో లేదా అల్మార్లో ఉంచండి మరియు తల్లిని వేడుకోండి ఆమె మీ ఇంట్లో సదా నివసించాలని. సాధ్యమైతే ఈ రోజు కనీసం 3 అపరిచితులకు లేదా పేదలకు భోజనం పెట్టండి. వారికి వస్త్రాలు లేదా అన్నదానం చేయండి. గుర్తుంచుకోండి, లక్ష్మి ఎక్కడైతే దయాకరణ మరియు సేవభావం ఉంటుందో అక్కడ ప్రసన్నమవుతారు. ఎవరిని విమర్శించడం లేదా ఫిర్యాదు చేయడం మానుకోండి. ఈ సమయంలో ఒకవేళ మీకు అకస్మాత్తుగా ఏదైనా ఫోన్ కాల్, మెసేజ్ లేదా ఇమెయిల్ వస్తే అందులో ఆర్థిక లాభం, ఉద్యోగం, వ్యాపారం లేదా పోగొట్టుకున్న వస్తువు దొరికిన వార్త ఉంటే అది దైవ సంకేతమని అర్థం చేసుకోండి. అదృష్టం ఇప్పుడు మీ పక్షాన ఉంది. బ్యాంకు నుండి డబ్బు వచ్చే వార్త అందవచ్చు. ఏదైనా పాత లావాదేవీలు పూర్తి కావచ్చు లేదా ఏదైనా కోర్టు వ్యవహారాలు పరిష్కారం కావచ్చు. ఒక్కోసారి లక్ష్మీమాత తన రాక సమయంలో ఇటువంటి ఊహించని లాభాల సంకేతాలు ఇస్తుంది. దీని వల్ల కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు ఒకవేళ మీరు విద్యార్థి అయితే ఈ రోజు చదువు లేదా పోటీ పరీక్షలకు చాలా శుభప్రదం. ఈ శుభ గడియల్లో ఏ వ్యక్తి అయితే తమ మనసులో పాత దుఃఖం, బాధలు మరియు చేదు అనుభవాలు త్యాగం చేసి కొత్త విశ్వాసం మరియు ఉత్సాహంతో ముందుకు సాగుతాడు అతనే అతిపెద్ద లాభాన్ని పొందుతాడు. ఇది మీ లోపల దాగి ఉన్న ధైర్యాన్ని మరియు సానుకూల శక్తిని గుర్తించాల్సిన సమయం. స్నేహితులారా, మీరు కూడా లక్ష్మీమాత సదా మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటే ఇప్పుడే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇవి కేవలం పదాలు కావు, ఇవి మీ శ్రద్ధ మరియు మీ జీవితాన్ని మార్చగల ఆ దైవ శక్తికి చేసే పిలుపు. స్నేహితులారా, కేవలం కర్మ, విశ్వాసం మరియు వివేకం మాత్రమే మీ కోసం అద్భుత ద్వారాలను తెరుస్తుంది. ప్రతి శుభయోగంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా ముడిపడి ఉంటాయి. వాటిని గనుక విస్మరిస్తే పెద్ద వరదానం కూడా శాశ్వతంగా ఉండదు. ఈ రాబోయే 24 గంటల్లో మీ విజయం, మీ సంతోషం మరియు మీ సమృద్ధి మీ అప్రమత్తత మరియు మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. అత్యంత మొదటి మరియు పెద్ద జాగ్రత్త మీ ఆహారపు అలవాట్లు మరియు ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇంట్లో ఎప్పుడైనా అబద్ధం చెప్పడం, కోపంలో ఎవరినైనా దూషించడం లేదా ఆహారంలో క్రమశిక్షణ లేకపోవడం వంటి ప్రతికూలతలు పెరుగుతాయి. అప్పుడు లక్ష్మి దూరమవుతుంది. ముఖ్యంగా ఈ రోజున మసూర్ పప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయ, నూనె పదార్థాలు, మద్యపానం మరియు మత్తు పదార్థాలు లేదా మనసును అస్థిరపరిచే ఎటువంటి ఆహారాన్ని అయినా ఇంటికి తీసుకురావడం లేదా తినడం మానుకోండి. ఇటువంటి అలవాట్ల వల్లనే చాలా సార్లు ఇంట్లో వస్తున్న సమృద్ధి అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఈ సరళమైన నియమాలు చిన్నవిగా అనిపించిన జీవితంలో చాలా పెద్ద మార్పులు తీసుకురాగలవు. ఇక ఈ రాబోయే 24 గంటల్లో వేటి నుండి దూరంగా ఉండాలి అంటే అత్యంత ముఖ్యమైనవి. ఏదైనా రహస్య ధనం, అకస్మాత్తుగా దొరికిన డబ్బు లేదా కొత్త సంపద గురించి ఎక్కువ మందికి చర్చించవద్దు. తరచుగా ధనలాభం కలిగినప్పుడు మనం ఆనందంలో ఇతరులతో పంచుకుంటాము, కానీ గుర్తుంచుకోండి, చాలా సార్లు దిష్టి మరియు ఇతరుల ద్వేషం మన లాభాన్ని శాశ్వతంగా ఉండనివ్వవు. ఎంత ఎక్కువ మీ రహస్యాలను, మీ సుఖవార్తలను దాచి ఉంచుతారు అంత త్వరగా మరియు శాశ్వతంగా లక్ష్మీదేవి వాసం మీ ఇంట్లో ఉంటుంది. ఎవరికి అనవసరమైన సలహాలు ఇవ్వడం, ఇతరుల చెడు గురించి మాట్లాడడం లేదా ఎవరినైనా విమర్శించడంలో సమయాన్ని వృధా చేయవద్దు. ఈ రోజుల్లో ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజు సాయంత్రం వేళ నీరు చల్లడం తప్పనిసరి. కర్పూరం లేదా లవంగ ధూపం వేయండి మరియు మంత్రాన్ని జపించండి. ఓం శ్రీ హ్రీం శ్రీ మహాలక్ష్మి నమః. ఎంత ఎక్కువ మీరు ఈ ఇంటి వాతావరణాన్ని శుద్ధంగా మరియు సానుకూలంగా ఉంచుతారు అంత త్వరగా భగవంతుడి కృప శాశ్వతమవుతుంది. రాత్రి సమయంలో ఇంట్లో గొడవలు, పెద్దగా అరిచే శబ్దాలు లేదా ఎటువంటి ప్రతికూలత ఉండకుండా ప్రయత్నించండి. లక్ష్మీదేవికి శాంతి, శుభ్రత మరియు సంతోషకరమైన కుటుంబం అంటే ఎంతో ఇష్టం. ఇక మరొక రహస్యం, ఒకవేళ మీకు అకస్మాత్తుగా ఏదైనా కల వస్తే అందులో లక్ష్మీదేవి పాదాలు, ధన సముద్రం, పసుపు వస్త్రం లేదా తెల్లని పూలు కనిపిస్తే అది మీ జీవితంలో ఏదైనా పెద్ద ఆర్థిక మార్పు రాబోతుందనడానికి సంకేతం. ఇది అప్రమత్తంగా ఉండవలసిన సమయం. మీ కర్మలను ఇంకా శుద్ధంగా మరియు సానుకూలంగా మార్చుకోండి. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఇంటి పెద్దలు లేదా అనుభవజ్ఞ సలహా తప్పకుండా తీసుకోండి. ఈనాటి ప్రత్యేక యోగంలో మీరు ఏదైనా దేవాలయం, ధర్మశాల లేదా తీర్థయాత్ర స్థలానికి వెళ్ళగలిగితే తప్పకుండా వెళ్ళండి. అక్కడ దీపం వెలిగించి పేదలకు లేదా అవసరమైన వారికి దానం చేయండి. అది అన్న వస్త్రం లేదా డబ్బు కావచ్చు. ఎవరైనా ఇతరుల కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నిస్తారో, ఎవరైతే ఇతరుల కోసం ఒక ముద్ద అన్నం లేదా ఒక చిరునవ్వు ఇవ్వాలని అనుకుంటారు, వారిపైనే లక్ష్మీమాత కృప అతి త్వరగా
కలుగుతుంది. ఈ రోజుల్లో మీ ఇంటి చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడపండి, వారి మాట వినండి, పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి మరియు ఇంట్లో ఏదైనా మొక్కను తప్పకుండా నాటండి. ముఖ్యంగా తులసి, మనీ ప్లాంట్ లేదా బంతి మొక్క. ఈ మొక్కల్లో దైవశక్తి ఉంటుందని నమ్ముతారు మరియు వీటిని సంరక్షించడం వల్ల ధనశక్తి ఇంట్లో వస్తుంది. అలాగే ప్రతిరోజు కనీసం ఒకసారి ప్రార్థించండి, ఓ లక్ష్మీ మాత, ఓ కుబేర మహారాజా, నా జీవితంలో కేవలం ధనమే కాదు, శాంతి, సద్భావన మరియు పరమ సుఖం కూడా ఉండాలి. స్నేహితులారా, ఈ చిన్న చిన్న విషయాలు ఈ రోజు మీకు జీవితంలో మీరు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న మార్పును చూపిస్తాయి. మరియు ఇప్పుడు ఈ సంకేతాల గురించి తెలుసుకుందాం. వీటి ద్వారా లక్ష్మీమాత నిజంగానే మీ జీవితంలోకి ప్రవేశించాలని మరియు ధనం, సౌభాగ్యం మరియు శాశ్వత సుఖం ఇప్పుడు మీ వైపు కురుస్తుందని మీరు గుర్తించవచ్చు. ఈ దైవశక్తి మీ ఇంట్లో వచ్చినప్పుడు వాతావరణంలో ఒక చెప్పలేని ఆహ్లాదకరమైన తాజాదనం వస్తుంది. చాలా సార్లు కారణం లేకుండానే మనసు సంతోషిస్తుంది. ఇంట్లో పాత వస్తువులు దొరుకుతాయి, పోయిన వస్తువులు అకస్మాత్తుగా కళ్ళ ముందు కనిపిస్తుంది, లేదా మీ ఇంటి ప్రధాన ద్వార వద్ద ఏదైనా శుభ సంకేతం కనిపిస్తుంది. చాలా సార్లు లక్ష్మీమాత రాక మొదటి సందేశం కళల ద్వారా అందుతుంది. చాలా సార్లు కళ్ళలో మన పూర్వీకులు కనిపిస్తారు, లేదా ఎవరైనా వృద్ధులు మీకు ఆశీర్వాదం ఇస్తారు. ఇవన్నీ అద్భుతమైన చమత్కారాన్ని ముందస్తు సమాచారం. ఇప్పుడు ఈ సంకేతాలు దొరికినప్పుడు మిమ్మల్ని మీరు మరింత క్రమశిక్షణతో మరియు వినయంగా మార్చుకోండి. ఇది ఇంటి చిన్న పెద్ద సభ్యులతో సంతోషాన్ని పంచుకోవాల్సిన సమయం. ఎవరి ఇంట్లో అయితే చాలా కాలపు అప్పులు, కోర్టు వ్యవహారాలు, అనారోగ్యం లేదా పరస్పర కలహాలు నడుస్తున్నాయో అక్కడ అకస్మాత్తుగా పరిష్కారం దొరుకుతుంది. ఎవరైతే తమ జీవితంలో ఇక ఎటువంటి అద్భుతం జరగదు అని ఓటమిని అంగీకరించారు, వారి కోసం వచ్చే 24 గంటల్లో భగవంతుడు అటువంటి ఏర్పాటు చేయబోతున్నారు. దాని వల్ల వారు తమను తాము ధన్యులుగా భావిస్తారు. లక్ష్మీమాత ప్రసన్నమైనప్పుడు ఇంటి సభ్యుల్లో ఎవరికైనా కొత్త ఉద్యోగం, పెద్ద ఆర్డర్, ప్రమోషన్ లేదా నిలిచిపోయిన ధనం లభిస్తుందని కూడా గమనించండి. ఎవరైనా పాత స్నేహితులు లేదా బంధువు అకస్మాత్తు కలవడం, దూరపు బంధువులు ఇంటికి రావడం లేదా ఏదైనా శుభవార్త అందడం ఇవన్నీ లక్ష్మీ రాకకు నిదర్శనాలు. ఎవరి వ్యాపారం అయితే చాలా రోజులుగా ఆగిపోయిందో, కస్టమర్ల సంఖ్య తగ్గిపోయిందో లేదా పెట్టుబడిలో లాభం రావడం లేదో, వారు ఇప్పుడు అకస్మాత్తుగా కొత్త కస్టమర్లు, పెద్ద ఆర్డర్ లేదా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం పెరుగుతుందని గమనిస్తారు. ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి, కొత్త బాధ్యత దొరుకుతుంది లేదా ఏదైనా పాత వివాదం శాంతియుతంగా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు తెలుసుకోండి లక్ష్మీ మాతకు ఏదంటే ఇష్టం. శుభ్రత, సమతుల్యమైన ప్రవర్తన మరియు ఇతరుల పట్ల కరుణ. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి దేవాలయం లేదా పూజా గదిలో తెల్లటి పూలు మరియు తాజా నీటితో దీపం వెలిగించండి. ఇంట్లో సదా సుగంధాన్ని ఉంచండి. కర్పూరం, గంధం, అగరబత్తి లేదా సహజమైన పూలు సుగంధం వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తుంది. ఉదయం మరియు సాయంత్రం వేళ శ్రీ సూక్తం లేదా లక్ష్మీ స్తోత్రం పఠించడం ప్రయత్నించండి. ఇంటి సభ్యులందరూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎంత పంచుకుంటే అంత పెరుగుతుంది. ఇంట్లో ఏ వస్తువు మిగిలినా దాన్ని బయట పేదలకు లేదా అవసరమైన వారికి పంచండి. ఏ ఇంట్లో అయితే ప్రేమ, సహకారం మరియు దయ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఎప్పటికీ కోపగించుకొని వెళ్ళదు. దీనితో పాటు మీ ప్రవర్తనలో మాధుర్యం, వినయం మరియు విశ్వాసం కలిగి ఉండాలి. మీ మనసులో ఏ భయం, ఆందోళన లేదా ప్రతికూల దానిని లక్ష్మీమాత పాదాల వద్ద సమర్పించండి. జీవితంలోని ఈ శుభ సమయంలో మీరు నిజాయితీ గల మనసుతో ఏదైనా కొత్త ప్రారంభం చేయాలనుకుంటే, అది కొత్త వ్యాపారం కావచ్చు, ఉద్యోగం మారడం కావచ్చు, పెళ్లి మాటలు కావచ్చు, లేదా ఏదైనా పెద్ద నిర్ణయం కావచ్చు, ఇదే అత్యంత సమయం. మరి స్నేహితులారా, ఒకవేళ మీ వద్ద లక్ష్మీమాత తామర పువ్వు, వెండి నాణం లేదా ఏదైనా తెల్లని వస్త్రం ఉంటే దాన్ని మీ పూజ గదిలో ఉంచండి మరియు గాఢమైన విశ్వాసం ఉంచండి మరియు ప్రతి చిన్న పెద్ద ప్రాప్తికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం మర్చిపోవద్దు. ఎవరి అదృష్టంలోనైతే ఇంత పెద్ద మార్పు రాబోతుందో అప్పుడు ప్రకృతి కూడా మీకు అన్ని వైపుల నుండి శుభ సంకేతాలు పంచడం మొదలవుతుంది. అకస్మాత్తుగా మీకు మీ కష్టానికి ఫలితం దక్కడం మొదలవుతుంది. ఇంట్లో నిరంతరం అతిథులు రావడం మొదలవుతుంది. పాత అప్పులు ఉన్నవారు డబ్బును తిరిగి ఇవ్వడం మొదలు పెడతారు. మరి ఏ పనులైతే ఏళ్ల తరబడి ఆగిపోయాయో అవి ఒక్కొక్కటిగా పూర్తి కావడం మొదలవుతాయి. చాలా మంది తమ మనసులో ఒక గాఢమైన ఆత్మవిశ్వాసం వచ్చిందని అనుభవిస్తారు. ఎటువంటి భయం ఉండదు. నిద్రపోతున్న కలలు మళ్ళీ మేల్కొంటాయి మరియు గుండె లోపలి నుండి ఒక స్వరం వినిపిస్తుంది, ఇక అంతా బాగుంటుంది అని. ఒకవేళ మీరు వ్యాపారి అయితే అకస్మాత్తుగా వ్యాపారం వేగం వస్తుంది. పాత కస్టమర్లు తిరిగి వస్తారు మరియు కొత్త కస్టమర్లు స్వయంగా మీ వద్దకు వస్తారు. ఎవరి డబ్బు అయితే ఎక్కడైనా చిక్కుపోయిందో ఆ ధనం అకస్మాత్తుగా మీ వద్దకు తిరిగి రావచ్చు. ఈ సమయంలో మీరు మీ అన్ని ఖాతాలు, మీ పాత పత్రాలు మరియు బంధువులతో సంప్రదింపుల్లో ఉండాలి. ఎందుకంటే ఎవరైనా పాత బంధువు నుండి పెద్ద లాభం లేదా శుభవార్త రావచ్చు. అలాగే చాలా సార్లు మీకు అటువంటి అవకాశం రావచ్చు. అది ముందు మీకు
అసాధ్యమని అనిపించి ఉండవచ్చు. అనగా ఏదైనా కొత్త ఉద్యోగం, విదేశీ ప్రయాణం లేదా కొత్త బిజినెస్ ఆఫర్, ఏ మంచి అవకాశానైనా వదులుకోకూడని సమయం కూడా ఇదే. గుర్తుంచుకోండి, లక్ష్మీమాత స్వయంగా మీ ద్వారం వద్ద వచ్చినప్పుడు జీవితంలో అద్భుతమైన మార్పులు రావడం నిశ్చయం. కుటుంబ జీవితం వైపు దృష్టి సారిద్దాం. ఇంట్లో చాలా కాలంగా ఏదైనా ఉద్రిక్తత లేదా పరస్పర అపార్థం నడుస్తుంటే అది ఇప్పుడు దానంతట అది తొలగిపోతుంది. కుటుంబ సభ్యులు కలిసి ఏదైనా శుభకార్యానికి ప్రణాళిక వేయవచ్చు లేదా ఇంట్లో వివాహం, కొత్త సభ్యుడి రాక లేదా ఏదైనా పెద్ద పండుగ జరిగే సంకేతాలు అందవచ్చు. ఇంటి చిన్నపిల్లలు అకస్మాత్తుగా నవ్వుతూ శక్తితో నిండి మరియు చాలా ముద్దుగా అనిపిస్తారు. ఇది కూడా లక్ష్మీమాత వాసానికి అతిపెద్ద నిదర్శనం. ఆరోగ్య రంగంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఈ రోజు వారికి అకస్మాత్తుగా ఆరోగ్యంలో మెరుగుదల, శక్తి పెరుగుదల మరియు మనసులో శాంతి అనుభవంలోకి వస్తాయి. మీరు మానసిక ఆందోళన, అలజడి మరియు మనసు లోపల ఉన్న భారం మెల్లమెల్లగా తేలికపడుతున్నట్టు గమనిస్తారు. రాత్రి వేళ గాఢ నిద్ర పడుతుంది. కలలో ఏదైనా శుభ సంకేతం కనిపించవచ్చు. మీరు ఏదైనా న్యాయపరమైన వివాదంలో ఇరుకొని ఉన్నా లేదా ఏదైనా ప్రభుత్వ పనిలో అడ్డంకులు వస్తున్నా ఈ రాబోయే 24 గంటల్లో అవి పరిష్కారమయ్యే పూర్తి యోగాలున్నాయి. కానీ గుర్తుంచుకోండి, ఈ శుభ సంకేతాలతో పాటు మీరు వినయం, సత్యం మరియు పరోపకారాన్ని ఎప్పుడూ వదలకూడదు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏదైనా తప్పు వల్ల తెలియక లక్ష్మీమాత కోపగించేలా చేసి ఉంటే నిజాయితీ గల మనసుతో క్షమాపణ చెప్పండి. ఆమె పాదాల వద్ద దీపం మరియు పువ్వులు సమర్పించండి. పై జీవితంలో ఎవరికి చెడు చేయకూడదని సంకల్పం తీసుకోండి. జాగ్రత్తగా వినండి. ఈ 3 దైవ శక్తులు మీ జీవితంలో తమ వరదనాన్ని కురిపించాయి. ఇవి సామాన్య శక్తులు కావు. స్వయంగా బ్రహ్మాండంలోని అత్యంత రహస్యమైన మరియు కళ్యాణకారిణి అయిన దేవీ దేవతలు. మీరు పదే పదే ప్రమాదాల నుండి తప్పించుకోవడం, ప్రతిసారి సంక్షోభంలో ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని లాగేయడం, అకస్మాత్తుగా రాత్రిపూట కళ్ళు తెచ్చుకోవడం, కలలో శుభ సంకేతాలు రావడం, ఇవన్నీ మీపై భగవంతుడి ప్రత్యేక అనుగ్రహం నడుస్తుందనడానికి ఆ శక్తుల సంకేతం. ఎప్పుడైనా మీరు అనుభవించారా? మీరు విరిగిపోయినప్పుడు అకస్మాత్తుగా ఏదైనా అద్భుతం లేదా ఉపశమనం లభించడం లేదా అంతా అయిపోయిందని అనుకున్నప్పుడు ఏదో ఒక దారి కనిపించడం, ఇది అదే సంగమం. ఇది పదే పదే మీ కోసం కొత్త ద్వారం తెరుస్తుంది. ఇప్పుడు ఈ శక్తులు కలిసి మీ జీవితంలోని ఆ ఖజానాను తెరవబోతున్నాయి. దీని గురించి మీరు కేవలం కల్లో మాత్రమే ఆలోచించి ఉంటారు. ఆ ఖజానా ఏమిటంటే మీ పోగొట్టుకున్న ఆత్మశక్తి, మీ పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసం, సమాజంలో గౌరవం, కుటుంబం యొక్క నిజమైన సుఖం మరియు అన్నిటికంటే మించి ఎప్పటికీ అయిపోని అటువంటి ధనం. ధనం అంటే కేవలం రూపాయి పైసా కాదు. గౌరవం, సంబంధాల్లో మాధుర్యం, ఆరోగ్యపు మెరుపు మరియు మనసులో శాంతి కలిగిన సమృద్ధి. ఇప్పుడు తెలుసుకోండి, మిమ్మల్ని ఎక్కడ పడిపోనివ్వని ఈ శక్తి ప్రతి సంక్షోభ సమయంలో అదృశ్య కవచంలో నిలబడి ఉంటుంది. మీ వారు కూడా మిమ్మల్ని వదిలేసినప్పుడు, ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ 3 శక్తులు తమ అపారమైన ప్రేమ మరియు కృపతో మిమ్మల్ని రక్షిస్తాయి. మీ శత్రువుల బలాన్ని బలహీనపరుస్తాయి మరియు మీ రక్షణ కోసం కొత్త మార్గాన్ని నిర్మిస్తాయి. చాలా సార్లు మీకు రక్షణను అనుభవించి ఉంటారు. అకస్మాత్తుగా ఎవరో ఒక స్నేహితుడు, అపరిచితుడు లేదా బంధువు సహాయం చేసి ఉంటారు లేదా ఏదైనా కొత్త అవకాశం ముందుకు వచ్చి ఉంటుంది. ఇదంతా కూడా ఈ శక్తులు లీలలే. మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే రండి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.